వెల్కమ్ టు విటి న్యూస్. నేడు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ పోస్టర్ మరియు కరపత్ర ఆవిష్కరణ జరిగింది. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతి సంవత్సరం విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరిగే వీర హనుమాన్ విజయ యాత్ర ఈ సంవత్సరం 2 ఏప్రిల్ 2026 గురువారం నాడు వీర హనుమాన్ జయంతి రోజున బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని విశ్వ హిందూ పరిషత్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెలగందుల రాజు తెలిపారు. బైక్ ర్యాలీ వరంగల్ రంగశాయపేట మహంకాళి దేవస్థానం నుండి మొదలై సాయంత్రం 4 గంటలకు వరంగల్ చౌరస్తా, పోచం మైదాన్, ములుగు రోడ్, అలంకార్ జంక్షన్ల మీదుగా ర్యాలీ కొనసాగుతుందని, చివరగా కాళోజీ కళాక్షేత్రం దగ్గర హయగ్రీవాచారి గ్రౌండ్ లో బైక్ ర్యాలీ ముగుస్తుందని రాజు తెలిపారు. జై శ్రీరామ్, భారత్ మాతా కీ. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ వరంగల్ జిల్లా కార్యకర్తలు వరంగల్ ప్రెస్ క్లబ్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయయాత్ర ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ పౌర్ణమి నాడు మనము హనుమాన్ జయంతిని పురస్కరించుకొని వీర హనుమాన్ విజయయాత్ర బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 2వ తారీఖు గురువారము చైత్రశుద్ధ పౌర్ణమి నాడు వీర హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ విజయయాత్ర బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ హనుమాన్ బైక్ ర్యాలీ వరంగల్ రంగశాయపేట దగ్గర మహంకాళి దేవాలయంలో మొదలవుతుంది. అక్కడ పూజలు నిర్వహించిన తర్వాత 4 గంటలకు సాయంత్రం మొదలవుతుంది. అక్కడి నుంచి వెళ్ళి మన వరంగల్ చౌరస్తా, పోచం మైదాను, అలంకార్ జంక్షను, అదేవిధంగా హన్మకొండ చౌరస్తా నుంచి చివరగా మన హయగ్రీవాచారి గ్రౌండ్, కాళోజీ కళాక్షేత్రం పక్కన గల హయగ్రీవాచారి గ్రౌండ్లో అక్కడ ముగింపు సమావేశము హనుమంతునికి మహాహారతితో ముగుస్తుంది. ఇక్కడ 7 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ముగింపు సందర్భంలో అక్కడ అందరూ ఆత్మీయ హిందూ బంధువులందరూ, వరంగల్ ట్రై సిటీస్లో ఉన్న హిందువులందరూ కుటుంబ సమేతంగా ఈ బైక్ ర్యాలీలో పాల్గొనాలి. అదేవిధంగా ముగింపు సమావేశంలో పాల్గొనాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది. అదేవిధంగా మనకు హనుమంతుడు, మనకు అభయాన్నిచ్చే హనుమంతుడు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగద అజాట్యం వాక్పడత్వంశ హనుమాన్ సంభ్రమాత్ భవేత్. అంటే మనం వీర హనుమాన్ని పూజిస్తే బుద్ధి పెరుగుతుంది. అదేవిధంగా మనకు వాక్పడత్ అంటే వాక్చాతుర్యం పెరుగుతుంది, మనోధైర్యం వస్తుంది, అదేవిధంగా చాకచక్యం వస్తుంది. ఈ విధంగా మనకు శత్రు పీడలు దూరమైపోతాయి. అట్లాంటి హనుమంతుడిని మనము నిత్యము పూజించాలి. హనుమాన్ చాలీస పారాయణం చేయాలి. ఆ సందర్భంగా నిత్యము చేయాలి. ప్రతి ఒక్క హిందూ బంధువు ఎక్కడికి మసీదులకు, ఈ దర్గాలకు మనం వెళ్ళొద్దు. మనల్ని అందరినీ మభ్యపట్టించి ఇన్ని రోజులు మనం తెలియక హిందూ బంధువులందరూ కూడా ఏదో జరుగుతుందని అక్కడికి వెళ్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళకుండా మనం వీర హనుమంతుని రోజు పూజిస్తే ఎటువంటి దుష్టశక్తులైనా మన నుంచి పోతాయి. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ మిమ్మల్ని మనవి చేస్తుంది ఏంటంటే, మనం విధర్మీయుల దగ్గర పోవడం కానీ అక్కడ కొనడం కానీ ఎటువంటివి చేయకూడదు. ఈ హనుమాన్ శోభయాత్ర సందర్భంగా ప్రతి ఒక్క హిందూ బంధువు పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము. వెలగందు వీర హనుమాన్ విజయయాత్ర ఏదైతే ఉందో ఇది విశ్వ హిందూ పరిషత్ యొక్క ఆయామైన బజరంగ్ దళ్ యొక్క కార్యక్రమం. యువకులలో ఒక నూతన ఉత్తేజాన్ని నెలకొల్పడానికి, ఒక ఆదర్శ పురుషునిగా తయారు చేయడానికి మనకు హనుమాన్ ఆదర్శ పురుషుడు. ఆధ్యాత్మిక చరిత్రలో హనుమాను ఏదైతే ఉన్నదో, రామాయణంలో రాము తర్వాత అంతటి పాత్ర మళ్ళీ హనుమంతుడు. ఆయన బుద్ధి, ధైర్యము, శక్తి ఇవన్నీ ఏదైతే ఉన్నదో చాలా నిరూపమైనటువంటి వ్యక్తి. ఆయన గురువు సూర్యభగవానుడు. సూర్యుడు ఏ విధంగా అయితే ప్రయత్నం చేస్తే అదే విధంగా ఆయనతో పాటు ప్రయాణం చేస్తూ అన్ని రకాల విద్యను నేర్చుకుంటాడు. ఆయన బలం అంటే ఇంద్రుని వజ్రం ఆయుధానికి కూడా ఆయనకి ఏం పెద్ద ఇబ్బంది కలగలేదు. ఆయన మాట్లాడే మాట ఏదైతుందో శ్రీరామచంద్రుడే ఆశ్చర్యపోతాడు. ఈతను ఉన్నటువంటి యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క ఆదర్శ భావాలు, ఆయన శక్తి ఏదైతే ఉన్నదో పక్కబాటు చెప్తే ఆయన తెలుస్తుంది. అంటే ఆయన తెలియదని కాదు, కానీ అట్లా రామాయణంలో అంటే మన ఈరోజు యువత కూడా అట్లా అంటే ఆయనను ఆదర్శంగా తీసుకొని ఈ మత్తు పదార్థాలకు మిగతా వాటికి దేన్ని కూడా లోను కాకుండా ఆయనని ఒక ఆదర్శంగా తీసుకొని యువత ఒక సన్మార్గం నడవాలని చెప్పే ఉద్దేశంతో ఈ యాత్రను మేము ప్రారంభించాం. ఈ సార్వజనిక యాత్ర అంటే ఇందులో అందరూ పాల్గొనవచ్చు. భారతదేశం వివిధ మతాలకు, వివిధ ఆచారాలకు, వివిధ
ప్రార్థనలు అన్నీ ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఇందులో అంటే దీంట్లో ఉన్నటువంటి యొక్క అన్ని భాషల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, ధనిక భేద అనేటువంటి భేదభావం లేకుండా అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఇది ఒక సంవత్సరం ఒకసారి ఒక శోభాయాత్ర నిర్వహిస్తాం. అదేంటంటే శక్తి ప్రదర్శన, యువతలో ఒక శక్తిని నింపడానికి ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం విషయం పరిషత్తు. సో దీంట్లో అందరూ భాగస్వాములు కావాలి, హిందువులందరూ భాగస్వాములు కావాలి. యువతను అంటే దాదాపు 28% ఈ దేశంలో యువత ఉన్నది. వారు సన్మార్గం నడిచినట్టయితే ఈ దేశం యొక్క అత్యున్నత స్థితికి వెళ్ళిపోతుంది. కానీ ఈరోజు కొన్ని ఇటు మాదక ద్రవ్యాలు అనుకోండి, లేదా ఈ మన ఎలక్ట్రానిక్ దీంట్లో వాడి యువత నిర్వీర్యమవుతున్నది. అట్లా కాకుండా వాళ్ళు ఒక చైతన్యం నింపడానికి ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇందులో ప్రత్యేక యువతను ఎక్కువ మనం పార్టిసిపేట్ అయ్యేలా చూసేసి ఈ యాత్రను దిగ్విజయం చేయాలని ప్రార్థిస్తున్నాం.